మన పెద్ది పెహల్వాన్ గ్లిమ్స్ చేసిన విధ్వంసం అసలు మాటల్లో చెప్పలేను. ఎందుకంటే గడిచిన 24 గంటల్లో ప్రతి న్యూట్రల్ పేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్విట్టర్ కానీ ఇన్స్టా కానీ ప్రతి దగ్గర సో పెద్దిగాడి హవా అయితే మామూలుగా రన్ అవ్వలేదు. యాక్చువల్లీ దీనికి కొన్ని దగ్గర నెగిటివ్ రివ్యూస్ ఏమొచ్చాయంటే అఫ్కోర్స్ గైస్ మీరు నన్ను తిడతారు, బట్ నెగిటివ్ రివ్యూస్ కూడా చెప్పాలి నేను. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు. కాకపోతే 40 సెకండ్స్లో ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది చూడండి. సో దానికోసం ఆ టైమింగ్ కోసం ఒకటి మైనస్ అనుకున్నారు తప్ప మిగతా అదంతా కూడా కనిపించిన రామ్ చరణ్ గారు ఆ బాడీ కానీ ఆ గద పట్టుకోవడం ఆ విజువల్స్ ఆ స్లో మోషన్ పిచ్చి అయిపోయినారు జనాలు అయితే. సో నేను చాలా దగ్గరలు చూసాను. అండ్ ఇంకో విషయం కూడా గైస్, ఇక్కడ ఏంటంటే రామ్ చరణ్ గారికి నేను అప్పుడప్పుడు అనుకుంటాను RRR సినిమాలో ఇప్పుడు కొమరం భీమ్ అనే క్యారెక్టర్ కూడా రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తుంటే ఎలా ఉండేది నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడు ఈ టీజర్ చూసిన తర్వాత నాకు అదే థాట్ వచ్చింది. అఫ్కోర్స్ ఎన్టీఆర్ అన్న డిడ్ వెల్ జాబ్ అంటే ఒక గుడ్ జాబ్ చేశాడు తప్ప ఏమో నాకు ఒక స్వార్థం ఉంటుంది కదా. సో అల్లూరి సీతారామరాజుగా మనం చూడొచ్చు, కొమరం భీమ్గా కూడా చూడొచ్చు. ఒకసారి ఊహించుకోండి, అదే పులి ఫైట్తో ఈరోజు రిలీజ్ అయిన టీజర్లో వచ్చిన ఆ బాడీ అదంతా ఒకసారి ఊహించుకోండి. ఫ్యూజులు ఎగురుతాయి, ఇట్స్ ఓకే, అదంతా జడి అయిపోయింది అదంతా కూడా. కాకపోతే మాత్రం టీజర్ అదే గ్లిమ్స్ ఫెంటాస్టిక్గా హిట్ అయింది గైస్. ఎంతవరకు హైప్ పెంచాలో అంతవరకు పెంచేసింది. ఈవెన్ చిరంజీవి గారు దానికోసం మాట్లాడారు, ఈవెన్ మిగతా వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. సో ఫ్యాన్స్ కూడా చాలా సాటిస్ఫై అయ్యారు. ఎక్కడా కూడా వరే మేము ఇది ఎక్స్పెక్ట్ చేసాం, ఇది రాలేదు, మీ రకంగా అనుకున్న మాకు కనిపించలేదు. సో అలా అని చెప్పి కొన్ని దగ్గరలో ఎక్కడ మనకి అలా ఇబ్బంది అయితే రాలేదు. అన్ని దగ్గరలో కూడా వాళ్ళు సాటిస్ఫై అయినట్టే మనకైతే టాక్ నడిచిందనమాట. సో అంతే గైస్, ఇది గ్లిమ్స్. నేను కూడా నిన్న కన్ఫ్యూజ్ అయ్యా, టీజర్ అని చెప్పి కొన్ని రివ్యూలు చెప్పేశాను, బట్ గ్లిమ్స్ ఇది. గ్లిమ్స్ అనే దానికి చాలా వేరే మీనింగ్ ఉంది. అదేంటంటే జస్ట్ ఇలా వచ్చి కనిపించి వెళ్ళిపోద్ది క్యారెక్టర్ అంతే. బట్ టీజర్ అంటే కంప్లీట్ వరల్డ్లోకి తీసుకెళ్ళే ఆ ప్రాసెస్ ఉంటుంది చూడండి, అది టీజర్ అంటాము. సో టీజర్ ఇంకా టైం ఉంది, ఇంకా మనకి తీసుకురాలేదు. సో చూద్దాం గైస్. ఇప్పుడు 24 అవర్స్ గడిచిన 24 అవర్స్లో ఎప్పటికైతే రికార్డ్ అయితే ఈ విధంగా ఉంది. ఒకసారి మీకు స్క్రీన్ షాట్ పెడతాను చూడండి. సో పర్లేదు గైస్, మంచిగానే పెట్టింది, రికార్డ్స్ అయితే బాగానే పెట్టింది. 5 లాంగ్వేజెస్ కదా, సో అందుకని చెప్పి. సో చూద్దాం గైస్, నెక్స్ట్ అప్డేట్ కూడా మనకు లోడ్ అవుతుంది. ఇది ఇంకా అప్పుడే అయిపోలేదు. దీని తాలూకా ట్రెండింగ్, దీని తాలూకా ఆ హైప్ ఇదంతా కూడా ఇంకా పెరిగే పని తప్ప తగ్గే పని లేదు. మీరైతే వెయిట్ చేసి చూడండి. అప్డేట్ వస్తే వెంటనే పోస్ట్ చేస్తాను.